హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గొరసల కర్రీ తయారు చేసుకుందామండి. శుభ్రం కడిగి పెట్టుకున్నాను, కారం కలుపుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నానండి, ఉల్లిపాయ కూడా దంచుకున్నాను. అందులో బాండీ పెట్టుకున్నానండి, కొంచెం జీలకర్ర వేసాను, పచ్చిమిరకాయలు కూడా వేసానండి. ఇప్పుడు దంచుకున్న పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి. సాధారణంగా గొరసలంత ఎక్కువ దొరకవండి, కానీ కర్రీ చాలా బాగుంటుందండి. చూడడానికి నల్లగా ఉంటాయి కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఈగిరి కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుందండి. ఇంకో కారం కలిపి పెట్టుకున్నానండి ఇలాగా. ఇప్పుడు మనం గొరసలు వేసుకుందామండి. పులుసు కంటే ఎగిరే చాలా బాగుంటుందండి. ఇంకో చూడండి, ఇలా కొంచెం సేపు ఆయిల్లో మగ్గించుకుంటే బాగుంటాయండి. కొంచెం నాకు నేనే తీసుకోవడం వల్ల కొంచెం మీకు కలపడం చూపించడానికి అవ్వట్లేదు. ఇంకా చూడండి, కొంచెం మగ్గాయి. చింతపండు పులుసు వేసుకుందామండి. ఇప్పుడు ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాను పక్కన. కొంచెం మరి వాటర్లా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలండి. సాల్ట్ వేయడం స్కిట్ అయిపోయిందండి. కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గొరసలు మామూలు చేపల కంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్రై కూడా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఫైనల్గా ఎలా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.